సీనియర్లం ఇక్కడ పదవులెక్కడా అంటూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు సీనియర్ నేతలు. పీసీసీ చీఫ్ ఉన్న వేదిక మీదే హాట్ కామెంట్ చేశారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మరోవైపు కాంగ్రెస్ ని వీడిన జీవన్ రెడ్డి రేవంత్ ని గద్దె దించే పార్టీలోకి వెళతాను అంటున్నారు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరోసారి పీసీసీ చీఫ్ ముందే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కొత్తగా వచ్చిన వారు సీనియర్స్ పై పెత్తనం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరన్న ప్రేమ్ సాగర్ రావు కార్యకర్తలను కాపాడుకుంటేనే మళ్లీ గెలుస్తామన్నారు. లేకపోతే ఓటమి తప్పదన్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిందో ఇవాళ వచ్చే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చొని వీళ్ళ మీద ప్రస్థానం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు, మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారన్న ప్రేమ్ సాగర్ రావు పార్టీ ఓడిపోతే వాళ్లు కూడా పోతారన్నారు. అందుకే జెండా మోసిన కార్యకర్తలకి పదవులు ఇవ్వాలన్నారు. రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాలు పనిచేస్తారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని ఇంకొకటే చెప్తున్నా, పార్టీకి పనిచేసిన వాళ్ళు గౌరవించండి, వాళ్ళను గుర్తించండి. మొన్నటి వరకు అనారోగ్యంతో ఉన్న ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు కోలుకున్నారు. వచ్చే కేబినెట్ విస్తరణలో అయినా తనకు మంత్రి పదవి దక్కుతుందో లేదో అని మదనపడుతున్నారు. అసంతృప్తులు అవే సర్దుకుంటాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జీవన్ రెడ్డి పార్టీని వీడటానికి వేరే కారణాలున్నాయన్నారు. సీనియర్స్ కి పదవులు ఇస్తామని తెలిపారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాం. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం వస్తుంది. రేవంత్ రెడ్డిని గద్దె దించే సత్తా ఉన్న పార్టీలో చేరుతానన్నారు జీవన్ రెడ్డి. మార్పు అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచిక కనబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించాను. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాను. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం. అది ఏ పార్టీతో సాధ్యమవుతుందో ఆ పార్టీకి మొగ్గే ప్రయత్నం చేస్తాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులపై ఫోకస్ చేసింది. వారిని బుజ్జగించే పనిలో పడింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు